ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యరత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింత రుక్మాంధరావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచిగా. గురుగారు, కన్యా రాశి వాళ్ళకి సంబంధించి ప్రతి నెల మారే గ్రహాలతో సంబంధం లేకుండా నిత్యం ఎవరిని వీళ్ళు ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి, ఎటువంటి క్షేత్రాలకు వెళ్తూ వస్తూ ఉంటే వీళ్ళకంతా బాగుంటుందంటారు? అలాగే ఫైనాన్స్ పరంగా, ఫ్యామిలీ పరంగా అంతా బాగుండాలంటే ఎలాంటి రెమెడీస్ వీళ్ళు లైఫ్ లాంగ్ చేస్తూ ఉండాలంటారు? ఫైనాన్సు, ఫ్యామిలీ. కన్యా రాశికి భాగ్యాధిపతి శుక్రుడు, కుటుంబాధిపతి శుక్రుడే. పంచమాధిపతి శని, రాశ్యాధిపతి బుధుడు. కాబట్టి 2, 9 స్థానాలకు అధిపతి శుక్రుడే వీళ్ళకు అన్నీ ఇస్తాడు, A to Z. ఎందుకంటే 2 స్థానాలు శుభస్థానాలే, కుటుంబ స్థానము, భాగ్యస్థానము. శనేశ్వరుడు పంచమాధిపతి, కానీ షష్టాధిపతి కూడా వస్తాడు. ఇచ్చేది ఆయనే, అప్పులు చేపించేది ఆయనే. బుధుడు దశమాధిపతి వస్తాడు, రాశ్యాధిపతి వస్తాడు. కాబట్టి వీళ్ళకు శుక్రుడు మొట్టమొదటి శుభగ్రహము, భాగ్యస్థానాధిపతి. కాబట్టి శుక్రుడిని బలపరచుకోవడము, శుక్రుడు సంబంధమైనటువంటి ఆరాధనలు, ఆలయాలు, కారకత్వాలు గట్టిగా పట్టుకోవాలి. శుక్రుడు అంటే వస్త్రాలు, బట్టలు ఎక్కువ కొంటూ ఉండాలి. వారానికి కనీసం ఒక కట్ చీపన్న కొనాలి, అది కూడా కొత్తదే కొంటాం. కాబట్టి కన్య అంటే ఏమి, ఒక పెండ్లిడికి వచ్చిన అమ్మాయి ఎక్కువగా బట్టలు, సౌందర్యం అంటే ఇష్టపడుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎక్కువ బట్టలు కొంటూ ఉండాలి. కన్య అంటే ఏమి, సౌందర్యంగా ఉంటుంది, అందంగా ఉండాలనుకుంటుంది. శుక్రుడు అంటే లగ్జరీ, బ్యూటీ కేర్ ఐటమ్స్ అంతా శుక్రుడే. కాబట్టి ఎక్కువగా వీళ్ళు శుభ్రంగా ఉండాలి, పర్ఫ్యూమ్ వాడాలి. వయసుకు వచ్చినప్పుడు ఏం వాడతారు? ఎక్కువగా పర్ఫ్యూమ్ వాడడము, నెయిల్ పాలిష్ వాడడము, మ్యాచింగ్ గుడ్డలు వేయడము, మ్యాచింగ్ చెప్పులు వేయడము, మాటికి అద్దం చూసుకోవడము. కాబట్టి శుక్రుడే అందానికి కారకుడు, వీళ్ళకి యోగాధిపతి. కాబట్టి ఎక్కువగా వీళ్ళు శుభ్రంగా ఉండాలి. ఏ రోజుకి ఆ రోజు నీట్గా వీళ్ళు కానీ రోజుకు 2 సార్లు స్నానం చేసి కూడా బెటరే. శుభ్రత ఎక్కువ ఉంటుంది. కాబట్టి శుభ్రతకు, సువాసనకి లక్ష్మీదేవి వచ్చేది. పర్ఫ్యూమ్ అంటే శుక్రుడు, శుభ్రంగా ఉండడం అంటే ఇంకా మనకు కన్య అనేది రాసి ఏముంటుంది, శుభ్రంగానే ఉంటుంది కన్య. ఇప్పుడు ఒక పెండ్లిడికి వచ్చిన అమ్మాయి ఆ మెరుపు, ఇది వేరు, ఆ నిగారింపు వేరు అనమాట. అందుకు వీళ్ళు దానికి అనుగుణంగానే ఉండాలి. ఇప్పుడు ఈ రాశిలో పుట్టి పెద్దవాళ్ళు అవుతారు, పెండ్లి అయిపోతుంది, అప్పుడు కన్య కాదు కదా, అప్పుడు కూడా శుభ్రంగానే ఉండాలి. వయసుతో సంబంధం లేకుండా వీళ్ళు బట్టలు శుభ్రంగా కట్టుకోవాలి. అప్పుడు కూడా ఆ వయసు తగినంత శుభ్రత అప్పుడు పాటించాలి. అప్పుడు శుక్రుడు యాక్టివేట్ అవుతాడు. పర్ఫ్యూమ్ కంపల్సరీ యూజ్ చేయాలి. ఇంట్లో అగరబత్తులు ఎప్పుడు వెలిగిస్తూ ఉండాలి. ఎవరైనా కొత్తగా బయట నుంచి ఎవరి ఇంట్లో ఎంటర్ వెంటనే మంచి సువాసన రావాలి. ఇంట్లో అందమైన కర్టన్స్, లేత రంగులతో ఉన్న కర్టన్స్ ఉండాలి. శుక్రబలం, మంచి కర్టన్లు, సోఫా కవర్స్ ఇవంతా శుక్రుడే. అందం, ఇంటీరియర్ డెకరేషన్ మొత్తం శుక్రుడే. శుక్రుడు వీళ్ళకి ద్వితీయాధిపతి, డబ్బులు ఇచ్చేటువంటి వాడు. ఆ గ్రహం యొక్క కారకత్వాలను ఎప్పుడు వదిలిపెట్టకూడదు. ఎప్పుడు వీళ్ళలో తేనె ఉండాలి. తేనెను మకరందం అంటారు, అమృతం అంటారు చక్కరికి. అదనంత అద్భుతంగా టేస్టింగ్ పదార్థం ఉండదు. 2వ స్థానంలో, ధనస్థానంలో స్వాతి నక్షత్రం ఉంది. స్వాతి అంటే తేనె. ఫైనాన్స్ ఎక్కువ వీళ్ళంటే ఎంత ఎక్కువ తేనె ఉంటే అంత డబ్బులు ఉంటుందని అర్థం. ప్రాచీన కాలంలో తేనె లేని ఇల్లు, నెయ్యి లేని ఇల్లు ఉండదు. వంటకాల్లో నెయ్యి వేసుకుంటారు. చక్కగా నిద్ర లేకనే తేనె నాకుంటారు. పిల్లలకు తేనె నాలుగు కంటిస్తారు, మంచి మాటలు రావాలని. అంటే స్పష్టమైన మాటనిచ్చేది తేనె. కాబట్టి వీళ్ళు బాగా తేనెతో చేసిన వంటకాలు, స్వీట్స్ ఉంటే ఎక్కువ తీసుకోవాలి. తేనెలు ఊరేటువంటి వంటకాలు అంటారు. ఇంకా వేరే మాట ఎందుకు చెప్పరు. వీళ్ళకి ద్వితీయం అంటే తిండండి. మంచి ఫుడ్ వీళ్ళు తినే కొద్దికి వీళ్ళకి సంపదకరము. కుటుంబంలో మంచి అలంకారం ఉండాలి. ఎంత ఈజీగా చూడండి. నేను ఇంకా ఆలయమే చెప్పలేదు మీకు అసలు. లక్ష్మీదేవి ఆలయానికి ఎక్కువ వెళ్ళి రావాలి. శుక్రుడు అంటే లక్ష్మీదేవి. జాతకంలో ఈ వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది, 9 గ్రహాలు ప్రతి ఒక్కరి జాతకంలో ఉంటాయి. 9 గ్రహాలు అంటే 9 మంది దేవతలు ఉన్నట్టు లెక్క, గ్రహాలు కాదు. కేతు ఎక్కడుంటే అక్కడ వినాయకుడు ఉన్నట్టే, వినాయకుడు అక్కడ ఉన్నట్టే, కేతు కాదు. రాహు ఎక్కడుంటే అక్కడ దుర్గాదేవి ఉన్నట్టే. గురువు ఎక్కడుంటే అక్కడ సాక్షాత్ గురు అనేటువంటి కారకత్వం ఉన్నట్టే. శుక్రుడు ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి ఉన్నట్టే. రవి ఎక్కడుంటే, సూర్యుడు ఎక్కడుంటే అక్కడ శివుడు ఉన్నట్లే. చంద్రుడు ఎక్కడుంటే అక్కడ పార్వతీదేవి ఉన్నట్టే. బుధుడు ఎక్కడుంటే అక్కడ మహావిష్ణువు ఉన్నట్లే. కుజుడు ఎక్కడుంటే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నట్టే. మనము నవగ్రహాల బదులు దేవతలు చెప్పొచ్చు. సుబ్రహ్మణ్య స్వామి, కుజుడు ఎక్కడుంటే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి అక్కడ ఉన్నాడని చెప్పొచ్చు. కాబట్టి ద్వితీయంలో లక్ష్మీదేవి ఉంది వీళ్ళకు, కన్యారాశి వాళ్ళకు. భాగ్యస్థానంలో లక్ష్మీదేవి ఉంది.
కాబట్టి వీళ్ళు లక్ష్మీదేవికి తీయటి పదార్థాలు అంటే చాలా ఇష్టము. అందుకే లిక్విడ్ స్వీట్స్ ఇట్లా కొరకగానే మనకు జిగటిగా ఒక జిగురులాంటి పదార్థం రావాలి తీయగా. అదే గులాబ్ జాము, రసగుల్లా, హల్వా, జిలేబీ, బూందీ, జాంగ్రీ ఇవన్నీ కూడా లిక్విడ్స్, శుక్రుడి కారకత్వాలు. అవి ఎక్కువ తీసుకోవాలి. బెంగాలీ స్వీట్స్ అంటారు. బెంగాలీ వాళ్ళు తిన్నట్టు స్వీట్స్ ప్రపంచంలో ఎవరు తింటారు? షుగర్ ఉంటే కూడా వాళ్ళు కేజీ స్వీట్స్ తింటారు, వాళ్ళు భయపడరు. అంటే మార్వాడీస్ కూడా ఎక్కువ స్వీట్స్ తింటారు. వాళ్ళ ఇంట్లో వెళ్తే ఎప్పుడు స్వీట్స్ ఉంటాయి. ఇంట్లోకి వెళ్ళగానే స్వీట్స్ కనిపిస్తే లక్ష్మీదేవి ఉన్నట్టే. డబ్బులు కొద్దిగా ఉండదు వాళ్ళకు, లిక్విడ్ స్వీట్స్ ఎక్కువ తినేది వాళ్ళు. గమనించవచ్చు. ఫ్రూట్స్, స్వీట్స్ ఎవరి ఇంట్లో ఎక్కువ ఉంటాయో వాళ్ళ ఇంట్లో డబ్బు ఉన్నట్టే. అవి ఉండకుండా ఉంటే డబ్బు లోటు ఉన్నట్టే. తేనె లిక్విడ్ స్వీటే కదా. కాబట్టి ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల వీళ్ళకి ఫైనాన్స్ దాని రూపంలో వస్తూనే ఉంటాయి, కనెక్ట్ అవుతూనే ఉంటారు. కాబట్టి వీళ్ళు చక్కగా లక్ష్మీదేవి ఆరాధన విశేషంగా చేసుకోవాలి. శుక్రవారం అయితే ఏదో ఒక అమ్మవారి దగ్గరికి వెళ్ళి రావడం మంచిది. రోజ్ వాటర్ కొద్దిగా నీళ్ళలో వేసుకుని స్నానం చేయాలి. ఏలకులు, కుంకుమ పువ్వు, పచ్చకర్పూరము, లవంగాలు, కొద్దిగా రాక్ సాల్ట్, ఒక 2 డ్రాప్స్ డెటాల్ వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిది. ప్రతి ఒక్కరూ చేయొచ్చు, లక్ష్మీకరమే. అంటే మూలికా స్నానం, అదే సుగంధభరితమైన స్నానం చేయడం వల్ల చాలా మంచిది. చాలా ఆరా క్లీన్ అయిపోతుంది. లక్ష్మీదేవి వద్దన వస్తుంది. శుభ్రంగా ఉన్నటువంటి తాజాగా ప్రశాంతంగా ఉన్న లక్ష్మీదేవి వస్తుంది ఇటువంటి స్నానం చేయడం వల్ల. కాబట్టి ఈ స్నానానికి ఏ ఖర్చు పెద్దగా ఏం లేదు. అంతా కొద్దిగానే వేసుకుంటాం. 2 లవంగాలు, 2 ఏలకులు, కొద్దిగా పచ్చకర్పూరం నలిపేస్తాము, 2 డ్రాప్స్ డట్టాలు, కొద్దిగా రోస్ వాటరు, 4 రాళ్ళు ఉప్పు. ఏం ఖర్చు అవుతుంది? కాబట్టి ఇవన్నీ కూడా లక్ష్మీకరమైన స్నానం, మంగళ స్నానం చెప్పాలంటే. కొద్దిగా పసుపు కుంకుమ కూడా వేసుకోవచ్చు, వేయాలి కూడా. చెప్పాలంటే కలర్ వాటర్ కూడా ఒక అద్భుతమైనటువంటి పవిత్ర జలంగా కనిపిస్తుంది, రంగు కూడా. ఇది చేయొచ్చు. దీన్ని చేసేదాని వల్ల కన్యారాశి వాళ్ళకే కాదు, ప్రతి రాశి వాళ్ళకి మంచిది. ఇప్పుడు కన్యారాశి వాళ్ళకి వచ్చి ఇక్కడ శుక్రుడు కారకత్వాలు చెప్పాను కాబట్టి, శుక్రుడు సుగంధ ద్రవ్యాలు కాబట్టి, సుగంధ ద్రవ్యాలు ఈ సువాసన పడేటువంటివన్నీ కూడా వస్తాయి. అంటే అత్తరు, పన్నీరు ఇవన్నీ కూడా శుక్రుడే. కాబట్టి ఇవి చేయడం వల్ల లక్ష్మీకరము. గొప్ప వాళ్ళని చేస్తారు కానీ చెప్పరు బయట. వాళ్ళు ఎంత నిగారింపుతో, ఎంత స్వచ్ఛంగా తేట చంద్రులాగా ఉంటారు వాళ్ళు చూసేదానికి. వాళ్ళు ఇవన్నీ స్నానాలు చేస్తారు కంపల్సరీ. వాళ్ళు రోజు వాటర్ 1 లీటర్ పోస్తారు కావుంటాయి బకెట్లో. ఓ డబ్బా కుంకుమ పువ్వు వేస్తారు, ఓ పిడికిడు రాతి ఉప్పు వేస్తారు, ఏలకులు ఒక 4, 5, 10 వేస్తారు, లవంగాలు ఒక 4, 5, 10 వేస్తారు. ఇన్ని ఎక్కువ హై క్వాంటిటీ వేసి ప్రశాంతంగా స్నానం చేసి ప్రతి గోర్ల చుట్టూ మెల్లగా రుద్ది శుభ్రం చేసి ఆ స్నానానికి పాదాలతో సహా శుభ్రంగా తమను తాము శుభ్రం చేసుకొని నీట్గా వస్తారు కూడా. అంత నిగారింపు ఉంటుంది. వాళ్ళకి డబ్బు కూడా అదే స్థాయిలో ఉంటుంది, సందేహమే లేదు. వాళ్ళ ఆరాల వల్ల అట్టే ఉంటుంది. వాళ్ళు రాగానే 100 మంది పైకి లేస్తారు, అంటే వాళ్ళ ఆర లేపేస్తుంది వాళ్ళని. కాబట్టి కన్య అంటే శుభ్రంగా ఉండేటువంటిది కన్యా అన్నాను కాబట్టి ఇంత వివరం ఇవ్వాల్సి వచ్చింది. లక్ష్మీదేవి అంటే మనకి ఎలా కనిపిస్తుంది? ఒక దగదగ మెరిసే డైమండ్ లాగా కనిపిస్తుంది. డబ్బులు, బంగారం అంతా కురుస్తూ ఆమె చుట్టూ అనుగ్రహంగా ఉన్నట్టుంటుంది. ద్వితీయాధిపతి, భాగ్యాధిపతి శుక్రుడు అయినప్పుడు కన్యారాశి వాళ్ళకి ఇంకెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. కనకదార స్తోత్రం చదవడము, లక్ష్మీ అష్టోత్తరం చదవడము, చక్కగా అద్భుతమైనటువంటి కాస్ట్లీ అగరబత్తులు వెలిగించాలి ఇంట్లో. సువాసనకు, శుభ్రతకు లక్ష్మీదేవి వస్తుంది. ఆ రెండే మెయిన్. ఇల్లంతా శుభ్రంగా పెట్టుకోవడము, లేలేత రంగులతో కర్టన్లు పెట్టుకోవడము, మంచి సువాసన పెట్టుకోవడము. ఇంకేం కావాలి? డబ్బులు పరుగులు ఎత్తుకుంటూ వస్తుంది. వీళ్ళకి ఆలోచనలు కూడా మంచి ఆలోచనలు వస్తాయి. అనవసరమైన ఆలోచనలు రావు. వీళ్ళని నష్టం చేసుకునే ఆలోచనలు రావు. ఎప్పుడైతే మురికంతా శరీరం తగులుకుంటుందో అదేవిధంగా మురికి రకంగా ఉన్న ఆలోచనలు వస్తాయి. కాబట్టి వీళ్ళు ఎంత శుభ్రంగా ఉంటే అంత శుభ్రంగా ఆలోచనలు ఆటోమేటిక్గా వస్తాయి. అవి ఇంప్లిమెంట్ అవుతాయి. అనుభవిస్తారు ఖచ్చితంగా. కాబట్టి కన్య అంటే లేలేత వయసు, సుతారంగా పైపైన అలా 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 ఉండాలనిపించేటువంటి దశ. ఇవన్నీ చేయడం వల్ల ఎలా ఉంది? మనసు వింటూ ఉంటే సుతారంగా ఉండడం వల్ల, ఈ విధమైనటువంటి పూజలు చేయడం వల్ల లక్ష్మీకరం అవుతుంది కన్యారాశి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన జీవితాన్ని కరతలామలకం చేస్తుంది. వీళ్ళు లైఫ్ టైం చేసుకోవచ్చు, బ్రహ్మాండంగా ఉంటుంది.
ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఫైనాన్స్ బాగుండాలన్నా, ఇతర విషయాలు అన్ని విధాలా కలిసి రావాలన్నా మంచి మంచి పరిహారాలు తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.